అందరికీ నమస్తే. ఈరోజు మరి మనం మన దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకోవాల్సిన పండగ. అదే మన 78వ స్వతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా మనందరం కూడా కొద్దిసేపు ముచ్చటించుకుందాం. అలాగే ఈ రోజున స్వతంత్ర దినోత్సవం రోజున మన అల్లూరి సీతారామరాజు గురించి 2 మాటలు మనందరం చెప్పుకుందాం. ముందుగా అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మరి మన్యం వీరుడు విప్లవ జ్యోతి అయినటువంటి మన అల్లూరి సీతారామరాజు గారు విశాఖ జిల్లాలో 1897 జూలై 4న వడ్రంగి అనే గ్రామంలో జన్మించారు. ఆయన జన్మించింది వడ్రంగి అనే గ్రామంలో అయినా ఆయన పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మొగులులో అనేటువంటి గ్రామంలో ఆయన పుట్టి పెరిగారు. అయితే ఆయన చదివింది మట్టికి ఆయన చదువుకున్నది 9వ తరగతి వరకే చదువుకున్నది. ఆయన 27 సంవత్సరాలకే మరణించారు. అయితే 27 సంవత్సరాలు మరణించేసరికి కూడా ఆయన తెల్లదొరలను బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి టైం చెప్పి మరీ పోలీస్ స్టేషన్లో దోచి మన్య ప్రజలందరికీ మన భావితరాల వారికి మన భారతమాతకు దాస్య సంఖ్యలని తెచ్చినటువంటి మహానుభావుడు మన అల్లూరి సీతారామరాజు గారు. మన అల్లూరి సీతారామరాజు గారిని మనం 8 సంవత్సరాలు పూజించిన ఆయన రుణం మనం తీర్చుకోలేనిది. అలాగే మన తెలంగాణలో బహుజన వీరుడు, తెలంగాణలో అన్యాయాలని అక్రమాలను ఎదిరించి తనకంటూ ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వీరుడు ఆయనే మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన పుట్టి ఎప్పటికీ 374 సంవత్సరాలు అయిందండి. ఆయన పుట్టి 374 సంవత్సరాల క్రితమే ఆయన అన్యాయాలని అక్రమాలని ఎదిరించి మహామహా పెద్దలు చేసి అన్యాయాలను ఎదిరించి 374 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన వాళ్ళందరినీ జయించి అన్యాయాలని అక్రమాలని తరిమి కొట్టి బానిసత్వం నుంచి ఆ దేశాన్ని వాళ్ళందరినీ కాపాడి అలాగే ఆయనకంటూ ఒక కోట ఒక సామ్రాజ్యం ఏర్పరచుకుని తెలంగాణలో ఎన్నో గొప్ప గుళ్ళు కట్టించాడండి. అలాగే ఈ 78వ స్వతంత్ర వార్షికోత్సవ సందర్భంగా మనందరం కూడా వాళ్ళందరినీ ఈరోజు స్మరించుకుంటాం. చాలా గొప్పతనం. అలాగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మదినం ఆగస్టు 18వ తారీఖున ఆదివారం వచ్చింది. అలాగే మన కౌండిన్య సోదరులు కౌండిన్య సైన్యం అలాగే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాల్సింది. జై బోలో భారత మాతాకి జై. అందరికీ నమస్తే.